అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేది ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు వీడియో ఏంటంటే, రెంట్ బెస్టా లీజ్ బెస్టా, ఏది బెస్ట్, ఈ రెండిట్లో మీకు ఏది బెస్ట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆలోచించిన దాని ప్రకారం ఏది బెస్టో నేనైతే చెప్తాను. సో మీకు ఏది బెస్టో ఒకసారి కామెంట్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మంత్లీ రెంట్ అనేది మంత్లీ వచ్చేసి మనకు 10,000 to 12,000 అనుకోండి, మంత్ కట్టాలి. సో రెంట్ మనీ మళ్ళీ అయితే మనకు తిరిగి రాదు. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో అయినా మనం రెండింటిలోనే ఉంటాము, ఎందుకంటే ఎక్కువ మనీ మన దగ్గర ఉండదు లీజ్ తీసుకోవడానికి అనుకొని మనమైతే రెంట్ హౌస్లోనే ఉండిపోతాము. సో అలాంటప్పుడు రెంట్ కన్ఫామ్గా మంత్ కట్టేయాలి. మనకు ఎక్కువ బడన్ అవసరం లేదు, లైఫ్ సాఫీగా ఉండిపోవాలి, ఎలాంటి రిస్క్ మాకు వద్దు అనే మన మైండ్ సెట్ ప్రకారమే ఈ రెంట్ అనేది పుట్టుకొచ్చింది. సో ఈ రెంట్ వల్ల వాళ్ళ ఇంటి ఓనర్స్ బాగుపడతారే కానీ మనమైతే అసలేమి ఆ మనీ మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మన మనీ ఇంకా వాళ్ళకి ఇచ్చేసినట్టే అయిపోతుంది. సో ఇల్లు ఉంది కదా, ఇంట్లో ఉంటున్నాం కదా అండి అని మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి. నేను మాట్లాడుతున్నది మన గురించి. సో మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, రెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్తున్నాను. సో మన మనీకైతే ఇంట్రెస్ట్ అయితే ఉండదు, రెంట్ మనీ వేస్ట్గా మనకు మంత్లీ కట్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు ఇల్లు ఇచ్చినా సరే మనం మనీ అయితే మంత్లీ కట్టాలి కాబట్టి సో ఆ మనీ మనకు తిరిగి రాదు. ఆ తర్వాత దానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. సో మనం అలా ఆలోచించినప్పుడు సో రెంట్కి వెళ్ళడం మంచిది కాదనమాట. సో రెంట్ వెళ్ళే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, లీజ్ అంత అమౌంట్ మన దగ్గర ఉండదు కాబట్టి రెంట్కే వెళ్తాము. సో అంత అమౌంట్ ఇచ్చినా వాళ్ళు తిరిగి ఇస్తారో ఇరని ఒక భయంతో కూడా రెంట్కే వెళ్తామన్నమాట. సో 2% ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ మనీని బయట ఇచ్చేస్తే మన దగ్గర మనీ ఉన్నా సరే అని అలా ఆలోచిస్తారు కొంతమంది. సో రెంట్ ఈజీగా ఉంటుంది కాబట్టి మంత్లీ రెంట్ అయితే కట్టేస్తూ ఉంటాము అని చెప్పి, కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా లీజుకి వెళ్లకుండా రెంట్నే చూస్ చేసుకుంటూ ఉంటారు. సో మన మిడిల్ క్లాస్ లైఫ్ తెలిసిందే కదా. సో అలా ఎక్కువ లీజ్కి వద్దు, మనకు రెంటే అయితే బెస్ట్ అని చెప్పి రెంట్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పి దీన్నే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో సడన్గా మనకి ఇష్టం లేకపోతే మారిపోవచ్చు కదా రెంట్ అయితే అని ఒక ఆలోచన కూడా ఉంటుంది మన మైండ్ సెట్. సో మనీ అయితే తిరిగి ఇస్తారో లేదో అనే ఒక టెన్షన్లో కూడా మనమైతే రెంట్కి వెళ్ళామన్నమాట. సో ఇలాంటి మైండ్ సెట్ మనకుంటే హ్యాపీగా మనం రెంట్ అనేది బెస్ట్ అనమాట. సో రెంట్ వల్ల మనకు ఎలాంటి యూజ్ అయితే ఉండదు, ఓన్లీ ఇంట్లో ఉంటామంతే. సో ఇలా ఆలోచించిన వాళ్ళకి రెంట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. సో లీజ్కి వెళ్ళే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, లక్షలు లీజ్కి ఇచ్చేస్తాము, లక్షలు వచ్చి లీజ్కి ఇస్తారు. సో ఆ మనీతో 2 to 3 years అయితే ఆ ఇంట్లో హోల్డ్ చేసి ఆ డబ్బులతోనే వాళ్ళు ఆ రెంట్ని విత్ ఇంట్రెస్ట్తో ఇల్లు రెంట్కి అయితే ఉంటారనమాట. ఆ మనీకి ఇంట్రెస్టే కదా వాళ్ళ రెంట్. సో అలా రెంట్తో వాళ్ళైతే ఇంట్లో ఉంటారు, ఇంటికి బాడిగ ఏమి ఉండదు. సో హ్యాపీగా వాళ్ళ మనీ లాగే ఉంటుంది, దానికి వచ్చే ఇంట్రెస్ట్తో మాత్రమే వాళ్ళు రెంట్కి అయితే ఉంటారు. సో ఆ మనీ అయితే తిరిగి వస్తుంది. సో ఇంట్రెస్ట్కి అయితే ఇంట్లో ఉంటారు కాబట్టి హ్యాపీగా ఆ రెంట్ అమౌంట్ కూడా వాళ్ళకి సేవ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ లీజ్కున్న వాళ్ళు చేసే పని, ఫస్ట్ ఎన్ని లక్షలు కావాలి, ఒక 1 BHK కానీ 2 BHK కానీ బిల్డింగ్కి ఎన్ని లక్షలు కావాలో అన్ని లక్షలు ఎత్తి పెట్టుకున్న తర్వాతనే వాళ్ళు అయితే లీజ్కి వెళ్తూ ఉంటారు. చాలామంది గోల్డ్ ఉంటే గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేసి కూడా లీజ్కి అయితే వెళ్తూ ఉంటారు, లేదంటే చిట్టీలు ఉంటే చిట్టీలు ఎత్తేసి లీజ్కి వెళ్తూ ఉంటారనమాట. సో రకరకాల మైండ్ సెట్ వాళ్ళు రకరకాలుగా ఉంటారు కాబట్టి సో లీజ్కి వెళ్ళేటప్పటికి వాళ్ళకి మంచిగా మనీ అయితే సేవ్ అవుతూనే ఉంటుంది. సో ఇల్లు ఖాళీ చేసినప్పుడు మన మనీని అయితే తిరిగి ఇచ్చేస్తారు. సో మనం ఇంకొక ఇల్లు వెతుక్కోవడానికి మనకు మనీ ఎలాంటి ఇబ్బంది అయితే మనీకి ఉండదు కాబట్టి సో అలాంటప్పుడు మన మనీ అయితే రిటర్న్ వచ్చేస్తుంది. సో ఇల్లు రెంట్ లేకుండా మన ఇంట్రెస్ట్తోనే ఫ్రీగా ఉంటాం కాబట్టి హ్యాపీగా మన మనీకి ఇంట్రెస్ట్ వస్తుంది, అలాగే ల్యాక్స్లో కూడా సేవ్ అవుతుంది. సో శాలరీ కూడా మనకు మంత్ వచ్చే శాలరీ సేవింగ్స్లోనే ఉంటుంది కాబట్టి సో ఇలాంటి శాలరీని మనం ఇన్వెస్ట్మెంట్ లాగా కానీ లేదంటే చిట్టీల రూపంలో కానీ మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఫస్ట్ మనం చేయాల్సింది లీజ్కి అమౌంట్ తీసి పెట్టడం. సో అదైతే మనం మైండ్లో పెట్టుకోవాలి. సో మనం మనీ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే లీజ్కే వెళ్తారు చాలా వరకు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ ఇంట్రెస్ట్తో మనం
రెంట్ కట్టడం కన్నా మనం ఉన్న ఇంట్లోనే లీజుకి తీసుకోవడం వల్ల మనం ఇల్లుని మనకు రెంట్ తగ్గుతుంది. అదేవిధంగా వాళ్ళు ఖచ్చితంగా రెంట్ అయితే మన అడగరు కాబట్టి హ్యాపీగా మనం ఇప్పుడు మన మనీ కావాలి, వాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదన్నా కూడా మనం ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు రెడీ టు గో అంటే వాళ్ళ దగ్గర మనీ ఉంటేనే మనమైతే ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేస్తాం కాబట్టి కన్ఫామ్గా వాళ్ళ మనీ అయితే రిటర్న్ బ్యాక్ ఇవ్వాల్సిందే. సో కాబట్టి ఇలాంటి లీజ్కి వెళ్ళే వాళ్ళకి చాలా వరకు మనీ అయితే సేవ్ అవుతుంది. సో నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరనే లీజ్ తీసుకొని ఉండాలి. సో ఎందుకంటే మనీ ఎవరికి ఊరికే రాదు కాబట్టి, సో ఎవరి దగ్గర అయితే మీకు నమ్మకం, నెక్స్ట్ మనం ఇల్లు ఖాళీ చేసిన తర్వాత వాళ్ళు మనకు మనీ ఇస్తారు అనుకున్న వాళ్ళకైతే లీజ్కి ఇచ్చి మీరైతే హ్యాపీగా మీ మనీని సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ రెండిట్లో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.